పహల్గామ్ ఉగ్రదాడిపై కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు నేడు ప్రాథమిక నివేదికను కేంద్రానికి అందించనున్న జాతీయ దర్యాప్తు సంస్థ. దర్యాప్తు స్వయంగా పర్యవేక్షించిన ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. సిబ్బంది తనను ఎప్పుడైనా కలవచ్చని సూచించిన మంత్రి. హైదరాబాద్లో ఆకస్మిక పర్యటన చేసిన సీఎస్ రామకృష్ణారావు. నగరంలో అభివృద్ధి పనుల పురోగతిపై క్షేత్రస్థాయి పరిశీలన. కాసేపట్లో దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభం. రాష్ట్రంలోని 24 పట్టణాల్లో 190 ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు. రేపు తెలంగాణ పర్యటనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 26 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. మీడియా, వినోద రంగాలపై వేవ్స్లో కొనసాగుతున్న అర్థవంతమైన చర్చలు. ఈ సాయంత్రంతో ముగియనున్న 4 రోజుల అంతర్జాతీయ సదస్సు. ఐపీఎల్లో నేడు 2 ఆసక్తికర మ్యాచ్లు. ఈ మధ్యాహ్నం కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సాయంత్రం పంజాబ్ కింగ్స్తో తలపడనున్న లక్నో సూపర్ జైంట్స్.